ఎవరైనా ఒకరు తీసిన వారు ఉంటే చదవండి. యెషయా 54:5. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలీయులకు పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మనం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ సమయానికి వచ్చాము. మనమందరము కూడాను ఎంతో ఆసక్తితో వాక్యాన్ని విని ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సహకరిద్దాము. వాక్య పరిచర్య సహోదరి నిర్మల గారు అనంతపురం నుండి. సిస్టర్ సమయాన్ని తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈరోజు మనము ఒక ప్రత్యేకమైన పాఠాన్ని నేను ఎంచుకున్నాను. ఆ పాఠం పేరు ఏంటంటే తండ్రి అయిన దేవుడు భూలోకంలో ఎవరికి శిరస్సు. తండ్రి అయిన దేవుడు భూలోకంలో ఎవరికి శిరస్సు, ఆయన ముందుగా ఎవరికి శిరస్సు అయి ఉన్నాడు. ఈ పాఠాన్ని నేను చెప్పదలుచుకున్నాను. సాధ్యమైనంత వరకు ఈరోజు అవజేయడానికి చూస్తాను, లేదంటే 2 పార్ట్లుగా చెప్పాల్సి వస్తుంది. తండ్రి అయిన దేవుడు కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 39 నుంచి 40 వరకు ఒకసారి చదువుతారా ఎవరైనా? భార్య తన భర్త బ్రతికి ఉన్నంత కాలము బద్ధురాలయుండును. భర్త మృతి పొందిన ఎడల ఆమె కిష్టమైన వారిని పెండ్లి చేసుకొనుటకు స్వతంత్రురాలయుండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లి చేసుకొనవలెను. అయితే ఆమె విధవరాలుగా ఉండినట్టయినా మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. ఇక్కడ మనకి ధర్మశాస్త్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే భర్త, భూలోకం సంబంధమైనటువంటి భర్త, మనకి ఏదైతే బంధాలు అన్నిట్లో ది బెస్ట్ బంధం ఏదైతే ఉందో అది భార్యాభర్తల బంధం అనేసి తండ్రి అయిన దేవుడే మనకి చెప్తున్నాడు అనమాట. అయితే ఈ ధర్మశాస్త్ర ప్రకారము భర్త బ్రతుకున్నంత వరకు ఆ భార్య ఆయనకి భారీగా ఉంటుంది. ఎప్పుడైతే ఆయన ఈ భూలోకాన్ని విడిచి వెళ్తారో అప్పుడు ఆమె విడుదల పొందుతుందని బైబిల్ వాక్యం చెప్తుంది. అంటే ఆ స్త్రీ వేరే మరి ఒక వ్యక్తిని, మరి ఒక పురుషుణ్ణి వివాహం చేసుకోవడానికి బైబిల్ గ్రంథము పర్మిషన్ ఇస్తుంది. కానీ అసలు పెండ్లి చేసుకోకుండా ఆ భర్తతోటే మరణ పర్యాంతం వరకు ఆమె ఏ పాపము చేయకుండా ఉంటే ఆమెకి ఎవరు? తండ్రి అయిన దేవుడు భర్తగా ఉంటానని చెప్తున్నాడు. ఇప్పుడు మనం కొన్ని తీసుకుందాం. ఎట్లంటే దేవుని ఆత్మ నాకు, ఇక్కడ చెప్తున్నారు కదా మనకి 40వ వచనంలో, అయితే ఆమె విధవరాలుగా ఉండినట్లయితే మరీ ధన్యురాలు, పెండ్లి చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వాక్యమే మనకేంటంటే ఏమని చెప్తుందంటే ఆమె అలాగే ఉన్నట్లయితే మరీ ధన్యురాలు అని చెప్తుంది. అంటే బైబిల్ ఏమని చెప్తుందంటే అలాగే ఉండడానికి ఇష్టపడుతుంది. సరే, పెండ్లి చేసుకోకుండా ఇతర కనెక్షన్స్ ఏమన్నా పెట్టుకోవచ్చా అంటే బైబిల్ గ్రంథం దానికి అసలు ఒప్పుకోవట్లే. పెండ్లే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి? ప్రభువునందు చేసుకోవాలంటుంది. ప్రభువునందే చేసుకోవాలని ఉంటుంది. అలా బైబిల్ గ్రంథం మనకి చెప్పబడింది అనమాట. ఆయన ఎవరెవరికి తండ్రి అయిన దేవుడు మనకి నిర్గమాకాండం తీసుకుంటే 22వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుతారా? దేవుడు ఎవరెవరికి తోడుగా ఉంటారో ఒకసారి చెప్తున్నాడు చూడండి. నిర్గమాకాండము 22వ వచనం నుంచి 24 వరకు చదువుతారా? దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనా బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయంగా వారి మొరను విందును. ఒక్క నిమిషం ఆపమ్మ, మళ్ళీ చదువుతా కానీ ఇక్కడ విధవరాలినైనను అంటే భర్త లేని స్త్రీకి మనము ఎప్పుడైతే దేవునిలో నీతిగా ఉంటూ దేవుని మీదే మనం ఆధారపడుతూ దేవునికే సమస్తము అంటే
అప్పచెప్తూ మనం ఆయన ఎడలే ఆయనకి భర్త స్థానం ఇచ్చినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? దిక్కులేని పిల్లలు ఎవరెవరికైతే వాళ్ళ జోలికి వస్తే ఖబర్దార్ అన్నట్టు చెప్తున్నాడు అనమాట. అన్నట్టు కాదు, దేవుడే ఈ మాటలు చెప్తుంది. ఏంటంటే దేవుడే చెప్తున్నాడంట, వెధవరాలనైనను అంటే భర్త లేని దాన్నైనను, దిక్కులేని పిల్లలు ఎవరికైతే తల్లిదండ్రులు లేకోకుండా ఆశ్రయం లేకోకుండా ఉంటారో ఆ పిల్లల్ని ఎవరైనా బాధ పెడితే, అదే వెధవరాలి పిల్లలైనా కూడా అవ్వచ్చు, అలాంటి పిల్లల్ని మాటల చేత కానీ మన ప్రవర్తన చేత కానీ ఏ రకమైన నిందలు వేసినా కూడా అది దేవుడు ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్తున్నాడు. వారు నీ చేత ఏ విధంగానైనాను బాధింపనున్నట్టు నాకు మొర్ర పెట్టిన ఎడల, నాకు మొర్ర పెట్టారంటే ఖచ్చితంగా వాళ్ళ మొర నేను వింటాను అంటున్నారు. ఎవరి మాట వింటాడు? భూమి మీద నీతిగా ఉన్న వాళ్ళ మాట. ఓ భర్తకే ఉండి మళ్ళీ ఇతర వాళ్ళతోటి ఎలాంటి వేరే పురుషులతోటి ఎటువంటి సంబంధాలు పెట్టుకోకుండా దేవునికే, నువ్వు పెళ్లి చేసుకుంటావా దేవుని ఎందుకు చేసుకో, లేదు అలాగే ఉంటావా మరీ మంచిది. అక్కడ ఆ స్థానంలో ఎవరు వచ్చేస్తారు? తండ్రి అయిన దేవుడు శిరస్సుగా వచ్చేస్తాడు. కాబట్టి భూలోకమైనటువంటి భర్త శిరస్సుగా ఉన్నప్పుడు మనకు అన్ని బాగోగులు చూసుకుంటాడు. ఒక కుటుంబంలో స్త్రీకి ఏం కావాలో పిల్లలకు కానీ ఆ కుటుంబానికి సంబంధించిన భార్యకి కానీ సమస్తము చేయడానికి కష్టపడడానికి ఆయన్ని శిరస్సుగా నియమించాడు. ప్రతి స్త్రీకి భర్త శిరస్సు అయి ఉన్నాడని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే ఆమె పిల్లల జోలికి వచ్చినా కూడా, లేకపోతే ఆమె జోలికి వచ్చినా, ఆమె జోలికి వస్తే ఆమె ఎప్పుడు ఆమె నీతిగా ఉన్నప్పుడు. ప్రతి భర్త లేని స్త్రీ గురించి చెప్పడం లేదు ఈయన. ప్రతి భర్త లేడని చెప్పేసి తను చేయాల్సిన కార్యకలాపాలు చేసేసి తనకు నచ్చినట్టుగా ఉండేటువంటి స్త్రీ గురించి ఇక్కడ వాక్యం చెప్పడం లేదు. ఎలా ఉండాలి? ప్రభునందు పెళ్లి చేసుకుంటే ఓకే, అది ఎలా చేసుకోవాలి? ప్రభునందు మాత్రమే చేసుకోవాలి. ఒకవేళ పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎలా ఉంటుంది? మరీ మంచిదని చెప్తున్నాడు. అలాంటి స్త్రీ తనకేదైనా ఇబ్బంది అయినప్పుడు, ఎవరి చేతన్నా బాధించబడినప్పుడు దేవునికి మొర్ర పెడితే కనుక దేవుడు అంటున్నాడు నిశ్చయముగా, అసలు అందులో ఏ డౌటు లేదు, నిశ్చయంగా నేను వారి మొరను విందును. ఆయన తల్లిదండ్రులు లేని వారికిని విధవరాలకిని న్యాయము తీర్చి పరదేశియందు దయ ఉంచి ఉన్న మనిషి ఏంటంటే ఏ లోటు అంటే ఆయన దయ ఉంచి, మనము పరదేశులు అంటే ఎట్లా వేరే దేశంలో ఉన్నట్టు కాదు. ఇవి మన భూమి మీద మనం జీవిస్తున్నటువంటి ఈ కాలం అంతా ఏమైందంటే పరదేశము అంటే మనకి తాత్కాలికమైన దేశము. ఇప్పుడు మనం ఒక ఊరు వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఉంటాము? మనకి ఎంతకాలం ఆ పని ఉందో అంతకాలం ఉండి తిరిగి ఏం చేస్తాము? మన నివాస స్థలము మనం ఎక్కడ ఉంటామో అక్కడికి వచ్చేస్తామన్నమాట. అలాగా పరదేశులుగా ఉన్నటువంటి ఈ భూమి మీద ఈ కాలంలో వాళ్ళ జోలికి ఎవరి జోలికి రాకూడదు? తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఆయన ఎవరికి తోడుగా ఉంటానని చెప్తున్నాడు? తల్లిదండ్రులు లేకోకుండా ఏ పిల్లలైతే ఉంటారో, భర్త చనిపోయి ఏ స్త్రీలు అయ్యే ఉంటారో, అది నీతిగా న్యాయంగా ఉండే స్త్రీల గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే న్యాయం తీరుస్తాను, పరదేశి యందు దయ ఉంచి అని చెప్తున్నాడు అనమాట. వాళ్ళకి అన్న వస్త్రములకు కానీ ఏ లోటు రానియను అని చెప్తున్నాడు. ఇది చెప్తున్నది ఒక మనిషి కాదు. ఇప్పుడు మనకి ఒక స్త్రీకి ఒక భర్త మరణించినప్పుడు బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, కావలసిన వాళ్ళు అందరూ వస్తారు. ఆ టైంలో అందరికీ విషయాల్లో జరిగేదే ఇది. ఆ టైంలో ఏం చెప్తారంటే ఆ ఎమోషన్లో చెప్తారో, లేకపోతే నలుగురు కోసం చెప్తారో, దేనికోసం చెప్తారో, బంధువులు కానీ స్నేహితులు కానీ మరొకళ్ళు కానీ ఏమి చెప్తారంటే మేమున్నాం వీళ్ళకి తోడుగా, మా సహాయం ఉంటుంది, మేము వీళ్ళు చూసుకుంటాము అని చెప్తారు. అలా చూసుకున్న వాళ్ళు, అలా చెప్పిన వాళ్ళు ఏ ఒక్కళ్ళు మనకి తోడు ఉండరు. మళ్ళీ వాళ్ళ పనుల్లో వాళ్ళు నిమగ్నమైపోతారు, వాళ్ళ దినచర్యలో వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే ఉన్నారో విడువబడి వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ రక్త సంబంధికులు మాత్రమే ఉంటారు అనేసి చెప్తుంది. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన తల్లిదండ్రులు లేని వారికి, భర్త లేని వారికి న్యాయం తీర్చి పరదేశి యందు దయ ఉంచి అన్నవసరములు అంటే పరదేశి ఇది తాత్కాలికమైన దేశము, యాత్ర చేస్తున్నటువంటి దేశము. మనం యాత్రలో ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే నేను వాళ్ళకి అన్నపానాలకు కానీ
దేనికి కానీ అన్నపానములు, వస్త్రాలు, ఏ లోటు అంటున్నాడు. అన్నపానములు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. కానీ మనం కోరుకునేది ఏంటో తెలుసా? ఆస్తులు, అంతస్తులు మాకే ఉండాలి, మా పిల్లలకే ఉండాలి, మేమే అనుభవించాలి, మేమే 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 అనేటువంటి భయంకరమైన స్థితిలో మనము ఉన్నాం అన్నమాట. కానీ దేవుడు ఫస్ట్ ఇక్కడ మనకి ఏమని చెప్తున్నాడంటే, వారికి న్యాయం తీరుస్తానని చెప్తున్నాడు. అన్న వస్త్రాలకి, వాళ్ళకి భోజనం చేయడానికి 3 పూట్ల ఏ లోటు రానియను అని చెప్తున్నాడు. తర్వాత ఏమని చెప్తున్నాడంటే, వస్త్రాలకు కూడా ఏ లోటు రానియను అని చెప్తున్నాడు. అయితే ఏ లోటు, ఎటువంటి లోటు వాళ్ళకి ఉండదని తండ్రి అయిన దేవుడే వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. ఇప్పుడు యాకోబు పత్రిక మనము 18వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందామా? అసలైన భక్తి, ఇది మనము అసలైన భక్తి గురించి మాట్లాడుకుందాం. ఒకసారి చెప్పగలుగుతారా, చదువుతారా? యాకోబు రాసిన పత్రిక 18వ అధ్యాయము 27వ వచనము. యాకోబు రాసిన పత్రిక 1:27 చదువుతారా? 1:27 ఒకటో అధ్యాయము. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే. ఇక్కడ ఏమని చెప్తున్నారు? అసలైన భక్తి. మనము చాలా చెప్పేసుకుంటాం కదా, దేవుని యందు మనం భక్తి చేస్తూ ఉంటాం. మన కుటుంబం గురించే, మన కుటుంబమే బాగుపడాలి, మన పిల్లలే అభివృద్ధి చెందాలి, మనము అనేటువంటిది చాలా స్వార్థపూరితమైనటువంటి మనసుతోటి మనం ఈ భూలోకంలో అంత భయంకరమైనటువంటి స్థితిలో కలిగి ఉంటాం చాలామంది. అయితే దేవుడు అసలైన భక్తి అని ఏమి చెప్తున్నాడంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, తండ్రి అయిన దేవుని ఎదుటను, ఎవరు? తండ్రి అయిన దేవుడు అంటే తండ్రి అయిన యెహోవా ఎదుటను, పవిత్రమును, ఆయన ఎదురుకుండా ఎలా ఉండాలి? పవిత్రమును నిష్కళంకమును అయిన. అంటే మన బాప్తీసం తీసుకున్న నుంచి ఇప్పుడు వరకు మనము ప్రతిరోజు మనము చూసుకుంటే ఈరోజు ఎలాగున్నాము, ఈరోజు ఎలాంటిది? పవిత్రము అంటే అపవిత్రము కానిది, కళంకము, ఎటువంటి మచ్చ డాగు లేనటువంటిది, నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను. ఎవరిని మనం చూడాలి? మనం ఎంతమందికి దిక్కులేని పిల్లలకి సహాయం చేశాము? ఎంతమంది దిక్కులేని పిల్లలు బాధల్లో ఉన్నారంటే, వాళ్ళ ఆపదలో ఉన్నారంటే, వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారంటే, వాళ్ళ నిమిత్తం ఎంతమంది మనం సహాయం చేసాం? ఒకసారి మనకు ప్రశ్న వేసుకుంటే మనకే తెలిసిపోతుంది మనది నిజమైన భక్తా కాదా. అయితే ఏమని చెప్తున్నారంటే, భర్త చనిపోయిన వాళ్ళని వారి ఇబ్బందుల్లో పరామర్శించడము. మనం అలాంటి పని చేస్తున్నామా? ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినా, లూకాసు వార్తలో, ప్రభా నువ్వు ఆకలిగా ఉంటివి, అదే ఏమంటాడు, నేను ఆకలిగా ఉంటేని నాకు అన్నం పెట్టావు, నేను చలిగా ఉన్నాను నాకు కంబళి ఇచ్చుకున్నావు, నేను రోగిగా ఉంటేని నన్ను చూడవస్తువి, నేను చెరసాల్లో ఉంటేని నన్ను పరామర్శించి వస్తువి అని చెప్తే, ఏంటి ప్రభువా నేను ఎప్పుడు వచ్చాను, నేను ఎప్పుడు చేస్తాను నీకు అని అంటాడు. అంటే మిక్కిలి అల్పమైన ఈ నా సహోదరులు మీరు ఒక్కరికి చేసినట్లయితే నాకు చేసినట్లే అని అంటున్నారు. మరి మనము ఈ లోకంలో తండ్రి అయిన దేవుడికి ఏదో చేసేస్తాం అనుకుంటాం, మనదే నిజమైన భక్తి అనుకుంటాం, పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిపోతాం. భూమి మీద మనం ఏం చేస్తున్నాము? ఇవన్నీ చేస్తున్నామా? ఇది అన్నీ ఇవన్నీ చేయకపోయినట్లయితే నీది అసలైన భక్తి కాదు. ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావు? నేను వాళ్ళకి చూస్తాను, వీళ్ళకి చూస్తాను, నేను అలా చేశాను. నీ వేషధారణైనటువంటి జీవితాన్ని పరమందు ఉన్న దేవుడు పరీక్షిస్తున్నాడు. నీ యొక్క చీకటి జీవితాన్ని దేవుడు వెలుగులో చూస్తున్నాడు. దేవుడికి భయపడవా? నేను భక్తి చేస్తున్నాను అని నువ్వు 10 మందికి చూపించుకుంటే అది నీకు పరలోకం తెచ్చిపెట్టదు. నీ భక్తి 10 మందికి కనబడకూడదు. పరమందు ఉన్న దేవుడు నిన్ను ఒప్పుకోవాలి అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఎవరి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం వెళ్తున్నామా? మనం పరామర్శిస్తున్నామా? మన విషయాల్లో మనమే ఉన్నామా? మన సమస్యల్లో మనమే ఉన్నామా? మన గర్వంతో మనం ఉన్నామా? మన యొక్క కుటుంబ సమస్యలతో మనం ఉన్నామా? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరు చెప్తున్నాడు తెలుసా? తండ్రి అని దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా, నువ్వు నిజమైన భక్తి ఏదంటే బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది ఏంటంటే, దిక్కులేని పిల్లలకి ఎక్కడైనా ఒక రోజు నన్ను భోజనం పెట్టావా? ఎక్కడైనా వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే వాళ్ళకి ఎప్పుడైనా ఒక్కటి ఏదైనా నువ్వు కొనిచ్చావా? లేకపోతే ఎవరైనా ఇంకా భర్త చనిపోయిన వాళ్ళ ఇబ్బందుల్లో పరామర్శించావా?
దేవుడు ఏమంటున్నాడంటే ఇది నిజమైన భక్తి అని అంటున్నాడు. ఇహలోక మాలిన్యము తాను కంటకుండా కాపాడుకునేటయే. ఇహలోక మాలిన్యము బాప్తీసం తీసేసుకున్నాము, మన ఇష్టానుసారంగా జీవించేస్తున్నాము, మనకు నచ్చిన విధానాల్లో జీవించేస్తున్నాము, మనల్ని మన ఇంట్లో వాళ్ళు గమనించట్లే, బయట ఉన్న సంఘస్థులు గమనించట్లే, ఇంటి బయట ఉన్న వాళ్ళు గమనించట్లే, లోకంలో ఎవ్వరూ గమనించట్లే. కానీ తండ్రి అయిన దేవుడు నిత్యము కునుకడు నిద్రపోడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఆయన మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది మనల్ని పరీక్షిస్తున్నాడు. ఒకరోజు తీర్పులోకి తీసుకొస్తున్నాడు. ఒకవేళ నేను చేసినట్లయితే నిర్మల నువ్వు ఇది చేశావు, ఇది చేసావని బహిరంగంగా అందరూ, నా కుటుంబ సభ్యులు ఉంటారు, లోకము పుట్టినప్పటి నుంచి ఆదాము మొదలుకొని ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరి ముద్దున దేవుడు నన్ను తీర్పులోకి తీసుకొస్తాడు. నీకున్న గొప్ప అవకాశం, మనకున్నటువంటి గొప్ప అవకాశము భూమి మీద ఇప్పటి వరకు మనం చేసినటువంటి తప్పుల్ని దేవుడు ఎదుర్కొండా మనం ఒప్పుకొని ఇక నుంచి చేయమని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నప్పటికీ కూడా, అందుకే దేవుడు అంటాడు మీ బలహీనతలు ఎరిగి కొన్ని విషయాలు నేను చూసి చూడనట్టు వదిలేస్తున్నాను అని చెప్తున్నాడు. అప్పుడు మనము బలహీనతలతో ఉన్నాం కదా అని నిత్యము పాపాలు తప్పులు చేసుకుంటుంటామా? సరే, నేను దిక్కులేని వెధవరాల పక్షాన్ని నేను ఉంటాను అని అంటే ఎలా ఉండాలి? పవిత్రము నిష్కలంకము లేకోకుండా ఉండాలి. నువ్వు నీ భర్త చనిపోయాడా, నీ భర్తని నువ్వు చనిపోయేంత వరకు నీకు భర్తగా అయి ఉండాలి. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఎవరు వచ్చేస్తారు? తండ్రి అయిన దేవుడు పొజిషన్లోకి వచ్చేస్తాడు. నీ భర్త ఎప్పుడైతే భూలోకంలో మరణిస్తాడో అప్పటి నుంచి నువ్వు ఆ తండ్రి అయిన దేవునికి ఛాన్స్ ఎలా ఇవ్వాలంటే, నువ్వు వేరే పురుషులను చూడకుండా, వేరే పురుషులను ఆశించకుండా, ఇతరాతర కార్యక్రమాలు చేయకుండా, మరి ఒక పురుషుని పెళ్లి చేసుకుంటే పర్వాలేదు, దాన్ని దేవుడేమి తప్పుగా ఎంచలేదు. పెళ్లి చేసుకోకుండా నువ్వు దేవుని కోసం అలాగే ఉండిపోతావో అలాంటి విధవరాలకి, అలాంటి భర్త లేని వారికి ఏమంటున్నాడంటే నేను భర్త అయి ఉంటాను అని బైబిల్ వాక్యం చెప్తుంది. ఇక్కడ యెషయా గ్రంథము ఎలా ఉండాలంటే ఇహలోక మాలిన్యము, ఇహలోకంలో ఉన్నటువంటి మాలిన్యం మనకు అంటుకోకుండా చూసుకోవాలి. ఇహలోకంలో ఏమున్నది? కోరికలు, దురాశలు, దుర్బుద్ధి, మనకి మంచి జరగాలి, మనమే బాగుపడాలి, విపరీతమైన స్వార్థంతో ఉన్నటువంటి మనము ఏ తప్పులైనా చేయడానికి సిద్ధపడిపోతాం, ఎవరి మీదైనా నిందలేసకి సిద్ధపడిపోతాం, అవతల పరిస్థితిని ఆలోచన చేయము, మనం దేనికైనా రెడీ అయిపోతాం. కానీ దేవుడేమంటున్నాడంటే ఇహలోక మాలిన్యము ఏదైతే వ్యభిచారము, చారత్వము, ఏదైనా ప్రభునందు నువ్వు ఒక్కసారి బాప్తీసం తీసుకున్న తర్వాత నువ్వు ఒక్క పురుషునికే అలా ఉండిపోవాలి. నువ్వు బాప్తీసం తీసుకోకముందు నువ్వు నోటొక్క చేయొచ్చు, బారక్కుని మాఫ్ అంటాడు దేవుడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావో, బాప్తీసం తీసుకున్న తర్వాత దేవుడు ఏమని చెప్తాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఇలాగే బ్రతకాలి, నువ్వు ఇలాగే ఉండాలి, అలా అయితేనే నా దగ్గర ఉండు, లేదంట నీకెవ్వరు అడ్డు చెప్పరు, నేను కూడా అడ్డు చెప్పను, వెళ్ళిపో లోకంలోకి. నా దగ్గర ఉండాలంటే నువ్వు ఇలా ఉండాలి, ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా సపరేట్ అయ్యి నువ్వు ఉండాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చూస్తారా ఒకసారి? యెషయా గ్రంథము 1:17. కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. ఏమని చెప్తున్నాడు తెలుసా? ఇక్కడ కీడు చేయడం మానేసేయండి. కీడు నీకు మంచి చేయకపోయినా పర్వాలేదు ఎవరికి, కానీ నీ వల్ల కీడు రాకూడదు. నీ బద్ధ శత్రువైనా కూడా ఆపదలో ఉన్నారు అన్నప్పుడు నువ్వు వెళ్ళి చూసి రావాలని బైబిల్ వాక్యం చెప్తుంది, పరామర్శించి రావాలని చెప్తుంది, తగ్గింపు జీవితాన్ని జీవించాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలా మనం చేస్తున్నామా? మనం ఏం చేస్తాం తెలుసా? మనకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, మనకు నచ్చలేదనుకో మనం వదిలేస్తాం. వదిలేసి ఏమంటాం తెలుసా? మనకు తెలియదు, నేను వినలేదు, నాకేమీ తెలియదు అని చిన్న మాట అంటాం. పరమందున్న దేవుడు నిన్ను గమనిస్తున్నాడు. ఇక్కడున్న మనుషులు నిన్ను గమనించకపోవచ్చు, కానీ పరమున్న దేవుడు నువ్వే స్థితిలో ఉన్నావు, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు అనేటువంటిది పరమందు దేవుడు గమనిస్తున్నాడు. అందుకనే మనుషులకి నువ్వు భయపడద్దు, పరమందు ఉన్నటువంటి దేవుడికి భయపడు అని ఏమో చెప్తున్నాడు తెలుసా? నువ్వు భర్త ఎవరికైతే చనిపోతాడో వాళ్ళ జోలికి రావద్దు అని చెప్తున్నాడు దేవుడు.
గర్విష్ఠుల ఇల్లు ఆయన పెరికి వేస్తానంటున్నాడు. నువ్వు ఎలాంటి గర్వం కలిగి ఉన్నావో నీ గర్వాన్ని దేవుడు గడ్డి తినిపించాడు. రాజుని గడ్డి తినిపించాడు దేవుడు. నువ్వు గర్వాన్ని వదిలిపెట్టు. గర్వంతో ఏం చేస్తావు? నువ్వు పరలోకాన్ని చేరలోకి సరికదా, నీ 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 పక్కన వాళ్ళతో కూడా నువ్వు సఖ్యంగా ఉండలేవు. మనం అంటారు కదా, మనం చనిపోయినప్పుడు మనల్ని చెప్తారు, మన స్థితిగతుల గురించి చెప్తారు, ఏం చేశారు ఏంటి అనేది అప్పుడు చెప్తారు. అవి మంచివైనా కూడా చెడ్డవైనా కూడా. అలాగే ఏమంటున్నాడు తెలుసా, ఎప్పుడైనా కూడా విధవరాలి పక్షాన, భర్త లేని వారి పక్షాన నువ్వు వాదించు. నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయి. నువ్వు ఏదైనా మేలు చేయాలనుకుంటున్నావంటే అలాంటి వాళ్ళకి మేలు చేయి. నువ్వు మేలు చేయకపోయినా పర్వాలే, నువ్వు సపోర్ట్ చేయకపోయినా పర్వాలే, కానీ వాళ్ళకి దుఃఖపరిచేటువంటి విధంగా మనము ప్రవర్తించకూడదు. చాలామందికి ఏం చేస్తారు తెలుసా, ఓ పక్క నుంచి భర్త చనిపోయి ఉన్నారనుకోండి, లేకపోతే పిల్లలు చనిపోయి ఉన్నారనుకోండి, ఈమె ఇలా చేసింది, ఆమె అలా చేసింది, మొత్తం వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కల్పించినటువంటి జీవిత కథ మూవీగా తీసేసి నలుగురికి చెప్పేస్తారు, ఇలాగా అలాగా అనేసి. అది దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆ శాపాన్ని దేవుడు ఇస్తాడు. ఆ శాపానికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు ఏ మాటలన్నా మాట్లాడచ్చు. దేవుడి ఉగ్రతకి బలి కాకూడదని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే గర్విష్ఠులు, సామెతలు 15వ అధ్యాయము 25వ వచనంలో ఏముంటుందంటే, గర్విష్ఠుల ఇల్లు ఆయన పెరికి వేస్తాను అంటున్నాడు. నువ్వు గొప్ప స్థితిలో ఉన్నావా, నువ్వు గొప్ప ఉద్యోగం చేస్తున్నావా, గొప్ప స్థానంలో ఉన్నావా, 10 మంది నిన్ను కారులు ఎక్కి తీసుకొస్తున్నారా, లేకపోతే 10 మంది నువ్వు వస్తుంటే పువ్వులు జల్లుతున్నారా, కానీ నువ్వు గర్వం కలిగి ఉన్నావంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ ఇల్లు భూమి మీద లేకోకుండా చేస్తాను అంటున్నాడు. నీ ఇల్లు ఆయన పెరికి వేయును, వెదవరాలి పొరిమేరను స్థాపించును అంటున్నాడు ఆయన. నువ్వు భర్త లేనోళ్ళ జోలికి నువ్వు ఏ మాత్రం సాహసం చేయొద్దు. వాళ్ళ జోలికి నువ్వు రావడానికి ఏ మాత్రము నువ్వు సాహసం చేసావంటే వాళ్ళ పొలిమేరల వరకు స్థాపిస్తానంటున్నాడు దేవుడు. వాళ్ళ పొలిమేరలకు నువ్వు టచ్ చేసినా ఒప్పుకొని అంటున్నాడు. అంత గొప్ప ఘనత ఎవరికిచ్చాడు దేవుడు అంటే, భర్త చనిపోయిన వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు భూలోకంలో భర్త మనకు బతుకున్నప్పుడు మనకి కొన్ని విషయాలు తెలీదు. ఇప్పుడు నా వరకు చూస్తే, నా హస్బెండ్ ఉన్నంత వరకు నేను ఏం చేసేదానంటే, మేమున్న ఏరియాలో ఒక 5-6 ఇళ్ళు ఉంటాయి, నేను ఎప్పుడు పట్టించుకోలే. ఆ ఇల్లు నేను ఎప్పుడు పట్టించుకోలే. ఎంతమంది ఉన్నారు నా చుట్టుపక్కల, ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది నేను ఎప్పుడు పట్టించుకోలే. ఏదైనా పని చేసుకున్నాను అనుకోండి, అలా 2 గంటలు, రాత్రి 3 గంటల వరకు చేసుకొని మళ్ళీ మార్నింగ్ పడుకొని మళ్ళీ నేను నా డ్యూటీకి లేచి వెళ్ళిపోయేదాన్ని. నాకు ఒక భయం అనేది ఉండేది కాదు, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది ఆ టైంలో నాకు కనిపించలే. ఇప్పుడైతే నేను చూస్తున్నా, ఓహో శిరస్సు అందుకనే దేవుడు పెట్టారా, ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడు అంటే. ఇప్పుడు నేను ఉన్న నిర్మల అనే నాకు నన్ను ఐడెంటిఫై చేయాలంటే నా ముఖం చూసి ఐడెంటిఫై చేస్తారు. నా బాడీ పార్ట్లు చూసి ఇది నిర్మల మేడం ఒక బాడీ అని ఎవరు ఐడెంటిఫై చేయరు. నా తల ఉన్నప్పుడు నన్ను ఐడెంటిఫై చేస్తారనమాట. అందుకే దేవాది దేవుడు ఈ తల తీసేసి మరొకసారి అది నా కూతురుదో నా కొడుకుదో నేను పెట్టుకున్నాను అనుకోండి, నా ఐడెంటిఫికేషన్ ఎలా వస్తుంది? ఇది ఒక దీపునో ఇక శ్రావినో నా పిల్లల పేర్లు లేకపోతే ఎవరొకరితో వస్తుంది. కానీ అందుకే దేవుడు తలస్థానాన్ని భర్తకి ఇచ్చాడనమాట. అంటే ఒక భార్యకి భర్త ద్వారా గుర్తింపు వస్తుంది. అన్ని శిరస్సు అంటే మొత్తం ఈ శిరస్సు లేకపోతే బాడీకి వాల్యూ లేదు. అలాగే అందుకే దేవుడు ఏమి చెప్తున్నాడు తెలుసా, గొప్ప ఘనత ఏమిస్తాడు తెలుసా, భూలోకమందు ఉన్నటువంటి ఈ భర్తనే మన బాబోగులన్నీ చూసుకుంటూ, మనకు సమస్తము చూసుకుంటూ, మనకి ఏ లోటు రాకోకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఒక కంచిలాగా ఒక కాపలు కాస్తూ ఉన్నాడంటే, పరమందున్న తండ్రి నువ్వు నీతిగా జీవించినట్లే. 1-10 సార్లు నేను చెప్తున్నాను, ప్రతి విధవరాలు, ప్రతి భర్త చనిపోయిన స్త్రీ దేవుడికి శిరస్సు అయిపోదు, నీతిగా ఉండాలి. ఆమె భూలోకంలో భక్తి చేస్తూ, దేవుని యందు భయభక్తులు కలిగి భక్తి చేస్తూ ఆ పురుషునితోటే, ఆ పురుషునికి తన మరణ పర్యాంతం వరకు ఉండి ఏ స్త్రీ అయితే ఉంటుందో ఆ స్త్రీకి భర్తగా ఉంటానని చెప్తున్నాడు. లేదు, నేను ఇహలోక ఆశలకి, శరీర ఆశలకి, లోక ఆశలకి నేను ఇష్టపడుతున్నాను, నేను ఆ రకంగా వెళ్ళిపోతానంటే నువ్వు వెళ్ళొచ్చు, సంతోషంగా వెళ్ళొచ్చు. కానీ అలా వెళ్ళకోకుండా ఉంటేనే నీకు మంచిది అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది అనమాట. అయితే వెధవరాలు ఎవరిని ఆశ్రయించాలి? ఇర్మియా గ్రంథము 49:11 అధ్యాయం, ఒకసారి 49 అధ్యాయం 11 వచనం. ఈ విధవరాలు భర్త లేని ఆవిడ ఎవరిని ఆశ్రయించాలి ఒకసారి చూడండి, చదువుతారు ఎవరైనా? ఇర్మియా 49:11. ఇర్మియా
అనాథలకు నేను వారిని సంరక్షించదను. నీ విధవరాండ్రు నన్ను ఆశ్రయింపవలెను. అనాథలైన పిల్లల్ని ఎవరు ఇంపార్టెన్స్ ఇవ్వరండి. ఒక గజిటెడ్ ఆఫీసర్ పిల్లలను, లేకపోతే బయట ఉన్న పేరు ప్రఖ్యాతలు ఉన్న పిల్లలను గుర్తించి పలానా వాళ్ళ పిల్లల రండి మీరు కూర్చొని. అదే కొంచెం బీదోళ్ళు అయ్యి కొంచెం వాల్యూ లేని వాళ్ళు అయితే ఆ పిల్లలకి గుర్తింపు ఉండదు. ఆ పిల్లలకే గుర్తింపు లేనప్పుడు ఇంకా అనాథలైన పిల్లలకి ఏం గుర్తింపు వస్తుంది? భోజనాలు పెట్టేటప్పుడు నిజంగా ఫస్ట్ వాళ్ళకి పెట్టాలండి, వాళ్ళ కడుపు నింపాలండి. వాళ్ళకి పెడితే ఎవరికి పెట్టినాడు తెలుసా? తండ్రి అయిన దేవుడికి. బీదలను కరుణించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. మరి ఎంతమంది బీదలను మనం కరుణిస్తామండి? ఎంతమంది అనాథ పిల్లలకి తీసుకొచ్చి మనం భోజనాలు పెడుతున్నామండి? ఈ భర్త లేని స్త్రీలను పక్కన పెట్టండి అండి. వాళ్ళు ఒక వయసులో ఉంటారు, సంపాదించుకుంటారు, తింటారు, ఏదో దేవుడు ఉంటాడు కదా, వాళ్ళకి దేవుడే భర్త అయి ఉంటాడు కాబట్టి వాళ్ళ బాధ్యతను దేవుడు చూసుకుంటాడు. ఈ అనాథ పిల్లల బాధ్యత కూడా దేవుడే తీసుకుంటాడు. ఆ అనాథ పిల్లలకు కూడా దేవుడే తండ్రి అయి ఉన్నాడు. ఒక భౌతికమైన తండ్రి, ఒక దుర్మార్గుడైనటువంటి తండ్రి వాళ్ళ పిల్లలు రొట్టె అడిగినప్పుడు రొట్టె ఇస్తాడు కానీ పాము ఇవ్వడు, రాయివ్వడు. అలాంటి భౌతికంగా అంత నీచుడైనటువంటి, అంత దుర్బుద్ధి, అంత చండాలుడైనటువంటి తండ్రి అయినా కూడా తన పిల్లలకి మంచి ఈవులనే ఇస్తాడు. అదే తండ్రి అయిన దేవుడు మనకి ఎలాంటి ఈవుల్ని ఇస్తాడు ఒకసారి ఆలోచించేయండి. వాళ్ళు చాలా చులకనగా చూస్తారు, వాళ్ళు చాలా ఇబ్బందికరంగా చేస్తారు. వాళ్ళు ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఒక క్రైస్తవుల్లోనే కూడా చాలా సెంటిమెంట్లు ఉన్నాయి. నేను చాలామంది చూశాను. ఇవేంటి గాజులు తీసుకెళ్ళి పగలగొట్టించడము దేవుడు బైబిల్ గ్రంథంలో రాసుందా? క్రైస్తవులలోనే నేను చూశాను. ఇది బైబిల్ గ్రంథంలో రాసుందా? గాజులు నువ్వు పుట్టినప్పుడే నీ తల్లిదండ్రులు ముచ్చటగా వేస్తారు కదా, నువ్వు ఏ హారాలు వేసుకున్నా నువ్వు ముచ్చటగా వేసుకుంటావు కదా, మరి పగలగొట్టమని బైబిల్లో ఎలా ఉందండి? బైబిల్లో ఉందా? వాళ్ళు ఇంకా మరింత బాధ పెట్టడం కదా, లోకాచారాలతోటి లోక పద్ధతులతోటి ఇంకా బాధ పెట్టడం కదా. ఆ బాధ దేవుడు చూసి వాళ్ళ హృదయంలో బాధకు పడి దేవునికి మొర్ర పెట్టుకున్నారంటే ఖబర్దార్ అని చెప్తున్నాడు. వాళ్ళ జోలికి వచ్చారంటే పొలిమేరలు నేను స్థాపిస్తాను, వాళ్ళ పొలిమేరలను కూడా మీరు టచ్ చేయలేరు అని అంటున్నారు. అందుకే ప్రతి ఒక్క భర్త లేని స్త్రీకి భయపడాలి. వాళ్ళని ఏదైనా అనాలన్నా, వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలన్నా చాలా భయపడాలి. ఎందుకంటే ఆమెకు కాదండి, తండ్రి అయిన దేవుడికి. ఎందుకంటే ఈ భౌతికమైన భర్త వెళ్ళిపోయి ఉంటాడు. ఈ భౌతికమైన భర్తే ఇన్ని మనకి సమకూర్చగలిగినప్పుడు ఆత్మీయ తండ్రి ఏమన్నాడు తెలుసా? పొలిమేరలు. ఇన్ కేస్ మనకు మరి భౌతికమైన భర్త ఉన్నా కూడా చాలా ఇబ్బందులు పడతాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం, ఎన్నో ఇక ఆళ్ళ వల్లే వస్తాయి మనకి. కానీ తండ్రి అయిన దేవుడు మనకు భర్త పొజిషన్లో వస్తే ఇలాంటివి ఉంటాయా? అందరి కుటుంబాల్లో భర్త వాళ్ళు ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరు లేరా? చాలామంది ఉంటారు. అయినా కూడా ది బెస్ట్ బంధం ఏదైనా ఉంది అని అంటే భూలోకమందు దేవుడు ఏం చెప్తున్నాడంటే భార్యాభర్తల బంధమే. ఒకవేళ ఒకే ఒక్క విషయంలోనూ మోషేని అడుగుతారు, ఏ విషయంలో అయినా భార్యను విడనాడవచ్చా అని అంటాడు. విడనాడవచ్చున అంటే మీ హృదయ కాఠిన్యమును బట్టి అంటాడు అక్కడ మోషే. అసలు విడవకూడదు. ఇప్పుడు ఎవరితోటన్నా నువ్వు వ్యభిచారం చేస్తున్నావా, ఎవరితోటన్నా ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నావా, నీకు భర్త ఉండి దేవుల్లో ఉండి నువ్వు లోకంలో పడిపోయి లోకంగా నువ్వు నీ కోరికల కోసం బయటలతో నువ్వు అలాంటి జాగ్రత్త విషయాలు చేస్తున్నావా, దేవుడేమని నువ్వేమంటున్నాడు? అలాంటి విషయం ఉంటే నువ్వు భార్యాభర్తలు విడిపోవచ్చు. అయినా కూడా మీ హృదయ కాఠిన్యంను బట్టి, మీ హృదయం కఠినంగా ఉంది కదా, ఆ హృదయ కాఠిన్యంను బట్టి మీరు విడిపోతున్నారు. కానీ విడిపోకుండా ఉంటేనే మంచిది. మారు మనసు మంది మళ్ళీ మంచిగా ఉంటే ఆ భార్యను కానీ ఆ భర్తను కానీ హక్కును చేర్చుకోమనే బైబిల్ చెప్తుంది, కానీ విడిపోమని ఎక్కడ చెప్పట్లే. హృదయం కఠినంగా ఉంటుంది కాబట్టి మీరు అలా చేస్తున్నారు. లేదు, మీరు క్షమించగలిగితే అంతకంటే గొప్పదేం లేదు. మీరు ఏలుకోవచ్చు, భర్తను భార్య వేలుకోవచ్చు, భార్య భర్తకి మారు మనసు పొంది జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్తుంది. వన్స్ మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ మీద ఎలాంటి నిందలు వేశారనుకోండి దేవుడు ఒప్పుకోడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథమే ఇలా చెప్తుంది అనమాట. అనాథలైనటువంటి పిల్లల జోలికి వస్తే ఊరుకోడు. వాళ్ళని చాలామంది ఈజీగా అనేస్తారండి, రాళ్ళు ఇచ్చి కొడతారు వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్ని కొట్టారనుకోండి మనం ఊరుకుంటామా? ఖచ్చితంగా వాళ్ళు ఎంత దుర్మార్గమైన పనులు చేసినా కూడా వాడు మంచోడే అంటాం. మంచోడే అని మనం అన్నప్పుడు వాడు ఇంకా చెడ్డగా అయిపోతాడు. మా అమ్మ సపోర్ట్ ఉంది కదా నాకు అని చెప్పి విచ్చలవిడిగా అయిపోతాడు. ఇంట్లో ఉన్న నీకు తెలియదు నీ బిడ్డ నీకు ఏం చేస్తున్నాడో, బయట ప్రపంచాన్ని అడుగు నీ బిడ్డ ఏం చేస్తున్నాడో అనేది చెప్తుంది. ఒకరోజు మొత్తము ఖరాబ్ అయిపోతుంది కదా, ఒకరోజు మొత్తము భ్రష్టపట్టిపోతాడు కదా, ఆ రోజు నీకు తెలుస్తుంది, అప్పుడు ఏడుస్తావు. ఆ టైంలో కూడా ఎవరైనా మీ పిల్లోడు ఇలా చేశాడు అప్పుడు చెప్తే నువ్వు వినలేదనంటే వినరండి తల్లిదండ్రులు. ఎందుకంటే నరకానికి నడిపిస్తారంటే వాళ్ళు, నరకానికి డైరెక్ట్గా నడిపిస్తారు. కాబట్టి అలాంటి తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులకి ఏమని చెప్తే ఖచ్చితంగా గద్దించాలి. బెత్తం వాడమనే చెప్తున్నాడు, కానీ నువ్వు గద్దించుకోకుండా నువ్వు చేసింది కరెక్టు అవతల సమర్థించుకున్నావు అంటే వాడిని నరకానికి నువ్వు నడిపిస్తున్నావు అని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి.
అయితే ఇక్కడ యెషయా గ్రంథము 11:54 యెషయా గ్రంథము 54:5 చెప్పండి. యెషయా గ్రంథము 54:5 ఒకసారి చదువుతాడా? ముందు చదివింది మీరు. నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు, నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. అయితే ఇక్కడ ఏమని చెప్తుందంటే, నిన్ను సృష్టించిన వాడు. అసలు ఎంత భర్త లేని స్త్రీలకండి ఎంత గొప్ప స్థానాన్ని తండ్రి అయిన దేవుడే ఆ ప్లేస్లోకి వచ్చేస్తానంటున్నాడండి. ఎలా అంటారా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నిన్ను ఎవరైతే సృష్టించాడో నీ తండ్రి అయిన దేవుడు నీ పిల్లలకి తండ్రి అయి ఉంటాడు, సంరక్షిస్తూ ఉంటాడు, నీకు భర్త అయి ఉంటాడు. భూలోకంలో ఉన్నటువంటి నీ భౌతికమైన భర్త నిన్ను ఇబ్బంది పట్టొచ్చు, నిన్ను రోడ్డుకు లాగేయచ్చు, నిన్ను భ్రష్ట పట్టించవచ్చు, నిన్ను నానా విధాలుగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ తండ్రి అయిన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిత్యము దూతలతోటి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని అనిపించుకుంటున్నటువంటి తండ్రి అయిన దేవుడు నీకు శిరసై ఉన్నాడండి. భూలోకంలో ఆయన ఎవరికి శిరసై ఉన్నాడండి? కేవలం భర్త చనిపోయినటువంటి స్త్రీలకే శిరసై ఉన్నాడండి. ఆ భాగ్యం వల్ల ఎవరికి ఇవ్వలేదండి దేవుడు. అయితే ఈ భర్త నీ శిరసై ఉన్నాను అని చెప్పినటువంటి దేవుడు మరొకరికి శిరసై ఉన్నాడండి. కొరింథీలు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏమన్నాడు? సంఘానికి ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడై ఉన్నాడు, పురుషుడికి శిరస్సు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు, క్రీస్తు ప్రభుకు శిరస్సు తండ్రి అయిన దేవుడు అయి ఉన్నాడు అన్నాడండి. ఎంతమందికి అండి తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు శిరస్సు అయి ఉన్నాడు. ఆ తర్వాత నెక్స్ట్ అంత భాగ్యాన్ని ఇచ్చింది ఎవరికంటేనండి? భర్త లేని వారికేనండి. ఎలాంటి వాళ్ళకంటే ఆయన నమ్ముకొని ఆయన మీద ఆధారపడుతూ ఆయన్నే ఆనుకొని ఆయన్నే స్మరించుకుంటూ కళంకం లేకుండా పవిత్రంగా జీవించేటువంటి స్త్రీలకి, అలాంటి విధవరాలకి నేను భర్త అయి ఉన్నాడంటండి. వైదైపు నిందని నీ నిందను నీ వైదైపు చాలామంది అంటారు కదండి, ఈవిడ భర్త చనిపోయాడు, ఈవిడ దీనికి పనికిరాదు, దానికి పనికిరాదు. క్రిస్టియన్స్లలోనే నేను చూసినాండి. బయట హిందువులకు పక్కన పెట్టండి, వాళ్ళకు ఉండే ఆచారాలు, వాళ్ళకు ఉండే సాంప్రదాయాలు మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు భర్తగా వచ్చినప్పుడు నీ వైదయ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. నీకు భర్త లేడు, నువ్వు భర్త లేని దాని విధవరాలివి. నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు పెళ్లి చేసుకుంటావా, చేసేసుకొని వెళ్ళిపో, భౌతికమైన భర్తను తీసేసుకో. లేదు, నువ్వు పెళ్లి చేసుకోకుండా పవిత్రంగా నీతిగా నీ భర్తకే భార్య అయ్యుండి నీ భర్తకి ఉన్నటువంటి దినాలన్నిటికీ నువ్వు ఎవరికైతే పెళ్లి చేసుకొని ఉన్నావో వాళ్ళకే భార్య అయ్యి ఉన్నావా అంటే, పెళ్లి చేసుకోకుండా కొంతమంది వ్యవహారాలు నడుపుతారండి. అలాంటి వ్యవహారాలు నడిపే వాళ్ళకి నేను భర్త అని చెప్పట్లేదండి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అలాగ నువ్వు ఉండిపోయి నా కోసం ఉండిపోయి నాకు భర్త స్థానం, అలాంటి స్త్రీలకి భర్త స్థానంలో ఎవరు వచ్చేస్తారండి? తండ్రి అయిన దేవుడు వస్తాడండి. ఇంకా వాళ్ళ తండ్రి అయిన దేవుడే భర్త అయినప్పుడు ఆ కుటుంబానికి, ఆ పిల్లలకి ఏం ఇబ్బంది ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. భౌతికమైన భర్త కలిగి ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉండొచ్చు. తండ్రి అయిన దేవుడు భర్త పొజిషన్కి వచ్చేసినప్పుడు అలాంటి స్థానాన్ని మనం ఇవ్వాలండి. ఎప్పుడు ఇవ్వాలి? మనం నీతిగా, నిజాయితీగా, పవిత్రంగా, నిష్కళంకంగా, చెడు ఆలోచనలు పెట్టకుండా, పరపురుషులు మోహించుకోకుండా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు భర్త పొజిషన్లో ఎవరు వస్తారండి? తండ్రి అయిన దేవుడు వస్తాడు. వాళ్ళని ఇంకా నువ్వు వెదవరాలని ఎవరు అనకూడదండి. నీ వైదవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. నేను ఈ పొజిషన్లో ఉన్నాను, భర్త లేని పొజిషన్లో ఉన్నా, నేను వెదవరాలి పొజిషన్లో ఉన్నానటువంటి ఆ నిందను ఎవరు అన్నా కూడా దేవుడు ఊరుకోడు. నువ్వు కూడా జ్ఞాపకం చేసుకొనవు అని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. ఇది నేను చెప్తుంది కాదు, నాకు నచ్చినట్టు నేను చెప్తున్న వాక్యం కాదండి. ఇది చాలా, నేను ఒక నైట్ అంతా కూర్చొని నేను ఈ వాక్యాన్ని సెర్చ్ చేశానండి, ఏంటి ఇది అనేసి. ఇదివరకు నేను చెప్పడం జరిగింది కానీ ఇంత వాక్యాన్ని నేను తీసుకొని చెప్పలేదండి. ఇన్ని దేవుడు గొప్ప ఘనతిస్తున్నాడండి. పొలిమేరల వరకు ఎవరైనా పొరిమేరల్ని, వెధవరాలి పొరిమేరల్ని, వాళ్ళ కుటుంబాన్ని ఎవరైనా టచ్ చేశారంటే ఖబర్దారని వార్నింగ్ ఇస్తున్నాడండి. వార్నింగ్ ఇస్తుంది ఒక మనిషి కాదండి. ఇప్పుడు నా బంధువులు, నా చుట్టాలు, నాకు కావాల్సిన వాళ్ళు మా వాళ్ళు జోలికి వచ్చారంటే మేము ఊరుకోనని చెప్తారు. ఊరుకోనని చెప్తున్నా ఆయన ఎక్కడ ఉంటాడో ఆయనకే తెలియదు. ఈరోజు వస్తానన్న ఆయన రేపు వస్తాడో రాడో తెలియదు. ఎవరి సమస్యలు వాళ్ళకి. కానీ తండ్రి అయిన దేవుడు అలా వదిలేడు కదండి.
తండ్రి అయిన దేవుడు ఆ పొజిషన్లోకి వచ్చాడంటే ఆయన ఏం చేస్తున్నాడంటే పొలిమేరలు తాపిస్తా, పొలిమేరలో కూడా నువ్వు టచ్ చేసావంటే ఖబర్దార్ అని చెప్తున్నాడండి. తర్వాత నువ్వు వెధవరాలనే బాధని నువ్వు బాధపడద్దు, నీ వైదయపు నిందని ఇక నుంచి నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. ఎందుకు నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టు నువ్వు తండ్రికి స్థానం ఇవ్వలేదు, నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉండు, నీతిగా ఉండు. నీకు ఎలాగా నువ్వు దేవుల్లో పవిత్రంగా నిష్కలంకంగా నింద లేకోకుండా చాలా జాగ్రత్తమైంది. నువ్వు మనుషులు చూపించాల్సిన అవసరం లేదు. జీవం గల తండ్రి నిన్ను ఎప్పుడూ నిత్యము పరీక్షిస్తానే ఉంటాడండి. ఆ తండ్రికి నువ్వు పవిత్రంగాను నిష్కలంకంగాను నువ్వు ఇహలోక మాలిన్యము, నువ్వు ఇహలోక తుప్పుని చెత్తని చెదారాన్ని నీ ఒంటికి అంటించుకోకుండా ఒక ముత్యంలాగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో అప్పుడు తండ్రి అయిన దేవుడు నీకు నీ పొలివేరల వరకు నేను కాపలాగా వస్తానంటున్నాడండి. వాళ్ళు టచ్ చేస్తే నువ్వు ఊరుకొని అంటున్నాడండి, వాళ్ళకి ఏదైనా నిందేస్తే నేను ఊరుకొని అంటున్నాడండి. వాళ్ళ విషయంలో నువ్వు గర్వంగా నువ్వు ప్రవర్తించినట్టే నీ ఇల్లునే పెరిగి పడేస్తానని చెప్తున్నాడండి. బైబిల్ వాక్యంతో చెప్తుంది, నీ సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరు? నిన్ను సృష్టించిన ఫస్ట్ క్రీస్తు ప్రభుకి ఆయన శిరస్సు అయి ఉన్నాడండి. తర్వాత భర్త లేని వారికే శిరస్సు అయి ఉన్నాడండి. ఎంత గొప్ప ఘనత అండి ఈ విషయము. ఈ వాక్యం చదివినప్పుడు నాకైతే గూబెమ్స్ వచ్చినాయండి. తండ్రి ఏమన్నా క్రీస్తుకి సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే క్రీస్తు ప్రభుకి శిరస్సు తండ్రి అయిన దేవుడు. ఆ తర్వాత నెక్స్ట్ భాగ్యం ఇచ్చింది ఎవరంటేనండి భర్త లేని వారికే, నీతిగా బతికేటువంటి నిందారహితంగా బతికేటువంటి ఆ భర్త లేని స్త్రీకే ఆయన ఆ అర్హత ఇచ్చాడండి. తండ్రి అయిన దేవుడు ఇద్దరికి శిరస్సు అయి ఉన్నాడండి. ఒకటి క్రీస్తు ప్రభుకి, రెండు వచ్చేసి భర్త లేని వారికి ఆయన శిరస్సు అయి ఉన్నాడని బైబిల్ వాక్యము చెప్పబడుతుందండి. వాళ్ళ విషయంలోకి ఇప్పుడు భౌతికమైన భర్తే మన విషయానికి ఎవరైనా వచ్చినట్లయితే ఊరుకోరండి. అలాగే ఆత్మీయమైన తండ్రి ఊరుకుంటాడండి? వాళ్ళ జోలికి వస్తే ఊరుకుంటాడా? వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా, ఎంత భక్తి చేసిన వాళ్ళైనా కూడా, వాళ్ళకి ఎంత సీనియారిటీ ఉన్నా కూడా వాళ్ళ జోలికి వచ్చారంటే వాళ్ళ గురించి ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడినా, వాళ్ళ గురించి చెడ్డగా ప్రకటించినా, వాళ్ళ గురించి ఏ స్టెప్ నువ్వు తీసుకున్నా దేవుడు ఏం చేస్తాడంటున్నాడు తెలుసా? ఖబర్దార్. ఈ వార్నింగ్ ఇచ్చినాడు భౌతికమైన భర్త కాదండి, సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు. ఫస్ట్ క్రీస్తు ప్రభుకి ఆయన శిరస్సుగా ఉన్నాడు. నెక్స్ట్ ఆ పొజిషన్లోకి వచ్చింది, అంత భాగ్యాన్ని ఇచ్చింది, అంత కేరింగ్ ఇచ్చింది, వాళ్ళని అంటి పెట్టుకొని ఉంటానన్నది. నెక్స్ట్ వెధవరాల పక్షాన్నే నేను ఉంటానని చెప్తున్నాడండి. అయితే ఆయన పేరు ఏంటంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని ఆయనకి పేరు. తండ్రి అయిన దేవుడు మనకి ఆయన పేరు ఏంటంటే సైన్యములు. ఇప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? ప్రతి ఒక్క విధవరాలు తండ్రి అయిన దేవుడే సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే నాకు భర్త అయి ఉన్నాడు అని చెప్పుకుంటే అంత గొప్ప భాగ్యాన్ని ఒక్క విధవరాలకి మాత్రమే దేవుడు ఇచ్చాడండి. ఇంకా ఆయన మనం ఈ స్థితిలో ఇంత నీతిగా ఇంత జాగ్రత్తగా పిల్లలు పెంచుకుంటూ మనం జాగ్రత్తగా జీవించినప్పుడు వాళ్ళ పొలిమేరలను ఎవరు టచ్ చేయలేరండి. వాళ్ళకి అన్నపానాలు అలా ఉన్నటువంటి స్త్రీలు నేను చాలామందిని చూస్తానండి. వాళ్ళకి తిండికి బట్టకి దేవుడు లోటు రానిలేదండి. వాళ్ళ పిల్లల్ని ఎవరు టచ్ చేయనివ్వలేదండి. నేను చూసిన మీకు చెప్తున్నానండి. అప్పుడు వాక్యము అప్పుడు అనుకున్నాను. ఇప్పుడు వాక్యం నేను చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది, అవును కదా, వాగ్దానం ఇచ్చిన దేవుడు మనిషి కాదు కదా, మాట తప్పడానికి దేవుడు కదా. మనల్ని ఏం చేస్తారండి? మన కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వెళ్ళిపోతారండి మనుషులు, ఎవరైనా కూడా వెళ్ళిపోతారండి. కానీ దేవుడు మనల్ని అంటి పెట్టుకొని ఉంటే మనకి చింత ఎందుకండి? ఎవరో ఒకళ్ళు అరేంజ్ చేస్తాడండి దేవుడు. మనకి చింత పడాల్సిన అవసరం లేదండి. మన పనులు కాళ్ళకాడి దగ్గర తెప్పించి చేపిస్తాడండి దేవుడు. నా జీవితంలో నేను చూశానండి అది. నా జీవితంలో నేను నా భర్త చనిపోయి తక్కువైనా కూడా నేను అనుభవించానండి. నేను ఏ పనికైనా కూడా ఆఫీసు మెట్లు ఎక్కనివ్వలేదండి దేవుడు నన్ను. ఏ విషయాన్ని కూడా, ఏ ఆఫీసు మెట్లు కూడా నేను ఎక్కించలేదండి. ఎస్పీ గారు ఏమన్నారో తెలుసా అండి? ఫస్ట్ వీళ్ళ అబ్బాయికి జాబ్ ఇచ్చేయండి, లీగల్ హెయిర్ మళ్ళీ చూసుకుందాం అన్నాడండి. దేవుడు ఎంత మనకి ఘనతనిచ్చాడు ఒక్కసారి ఆలోచించండి. నేను అది అనుభవించాను. ఆహా, దేవుడు భర్తగా ఉంటే ఇంత ఈ స్థితిలో ఉంచుతాడా? నేను అనుభవిస్తున్నానండి అది. నేను దేవుడు ఎంత కేరింగ్గా చూస్తున్నాను నా పట్ల, నా పిల్లల పట్ల. మేము ముగ్గురిమే నిలబడ్డామండి. మేము ముగ్గురివైనా తీర చూస్తే మాకు వచ్చారు, సంఘస్థులు వచ్చారు. నా అనంతపూర్లో రోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడిచ్చిపోతా ఉన్నారు. అమ్మ ఏం భయపడద్దు, ఇంటి పోలీసు వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. మీకు ఏదైనా కావాలంటే చెప్పండి అమ్మ, మేము చేస్తాం. అది ఎవరండి? నా భర్త బతుకున్నప్పుడు ఆయనకు ఉన్నటువంటి గ్రేట్నెస్ వల్లే ఆయన వచ్చింది అన్నది కాదండి. తండ్రి అయిన దేవుడు ప్రతి ఒక్కరికి దయపుట్టించాడండి. నా కుటుంబాన్ని చూసి ప్రతి ఒక్కరికి దయపుట్టించాడండి. అంత గొప్ప స్థానాన్ని దేవుడు మనకి ఇస్తానంటున్నాడు. ఎప్పుడు వరకు? అది మనం నీతిగా జీవించినట్టు వరకు, నిజమైన భక్తి చేసినప్పుడు, నిజంగా కళంకం లేకుండా, మచ్చ లేకుండా, డాగు లేకుండా జీవించినప్పుడు. ఇశ్రాయేలు, ఆయనకు ఇంకొక పేరు ఉందండి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు
నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకి పేరు. ఇశ్రాయేలు, నేను ఎవరికి దేవుడిని చెప్తున్నాడో తెలుసా అండి? నేను యాకోబు దేవుడిని, ఇస్సాకు దేవుడిని, అబ్రహాము దేవుడిని అని చెప్పుకుంటున్నటువంటి ఆ దేవుడు ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, నేను నా భర్త పరిశుద్ధుడని ధైర్యంగా చెప్పుకోవచ్చండి. ఇశ్రాయేలుకి అయినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీకు విమోచకుడు, నీకు విమోచనిచ్చేది, నిన్ను కాపాడేది, నిన్ను బాగా చూసుకుండేది ఎవరంటే సర్వలోకమునకు ఆయన దేవుడై ఉన్నాడండి. ఆయన సర్వలోకమునకు దేవుడై ఉన్నటువంటి ఆయనే మనకి భర్త అయి ఉన్నాడని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. అయితే ఉదాహరణకు భూలోకంలో ఉన్న భర్త మన కుటుంబం గురించి అంత ఆలోచన చేసి మనకి ఏదైనా చూడొచ్చు. అదే తండ్రి అయిన దేవుడు మన గురించి భర్త స్థానంలో ఉన్నప్పుడు మనకి ఎంత మేలు చేస్తాడు చెప్పండి. చింతించాల్సిన అవసరం లేదండి. అప్పుడైనా ఏమైనా దొంగలు వస్తారేమో అని తలుపులు చూసుకుంటామండి. ఇప్పుడైతే మనం చింతించాల్సిన అవసరం లేదండి. మనకి కావలు కాసి సంరక్షించి మనల్ని ఒక దారి తెన్నెలు తీసి భూలోకంలో మనము ఈ యాత్ర ముగించుకుండేంతవరకు తోడు ఉండే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బంధుమిత్రులు కాదండి, ఫ్రెండ్స్ కాదండి, ఏది కాదండి, ఒక దేవుడు. సంఘము దేవుడు. సంఘము ప్రార్థించగా సంఖ్యళ్ళు విడిపోయిన సంఘానికి అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడండి. నాకు ప్రతిరోజు మాట్లాడతారు, ఎలా ఉన్నారు, ఏమ్మా బాగున్నావా లేదా ఎట్లా అని. అంజులైనటువంటి నా ఆడపడుచులు కూడా మార్చాడండి దేవుడు. మార్చి ప్రతిరోజు నా బాగోగులు అడుగుతున్నారండి. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయి ఉంటున్నారు, నువ్వు మా ఇంట్లో ఉండు, మా ఇంట్లో కొన్ని రోజులు ఉండు అని అడుగుతున్నారండి. అది ఎవరో నా గొప్పతనం కాదండి, దేవుడిదండి. నేను ఎక్కడికి వెళ్ళిన పనులు జరుగుతున్నాయంటే అది నా గొప్పతనం కాదండి, నా భర్తకి భూమి మీద సంపాదించుకున్న గొప్పతనం కాదండి. తండ్రి అయిన దేవుడు నాకు ఇచ్చినటువంటి తన బిడ్డల్ని తనల్ని ఎలా చూసుకోవాలో తెలుసుకున్నటువంటి గొప్ప దేవుడు భర్త అయి ఉన్నాడండి. ఆ భర్త, ఆయన భర్తగా మనం భూమి మీద యాత్ర చేసిన అన్ని దినాలు మనం నీతిగా భక్తి చేస్తూ నీతిగా నిష్కళంకంగా పరిశుద్ధంగా మనం జీవించినంతకాలం ఆయన భర్తగానే ఉంటాడండి. ఎప్పుడైతే వన్స్ మనము క్యారెక్టర్ని డ్యామేజ్ చేసుకుంటామో అప్పుడు మనకు ఉండడండి ఆయన, మనం దూరం అయిపోతామండి తండ్రి నుంచి. ఇది బైబిల్ వాక్యము ఖచ్చితంగా చెప్తుందంటే ఎప్పుడు ఏ పవిత్రంగా మనం జీవిస్తూ ఉండాలని బైబిల్ వాక్యం చెప్తుందండి. దేవుడు ఎవరికి శిరస్సు అయి ఉన్నాడు? క్రీస్తుకు శిరస్సు మరియు విధవరాలికి భర్త అయి ఉన్నాడని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి ఇక్కడ. అయితే క్రీస్తు ఎంత గొప్పవారు, మనం అసలు క్రీస్తుతో పోల్చుకోవడానికి సరిపోతామా? అలాంటి క్రీస్తుకి శిరస్సు అయి ఉన్నటువంటి దేవాది దేవుడు మనకేమై ఉన్నాడండి? భర్త లేని వారికి, నీతి గల స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడని బైబిల్ వాక్యం చెప్తుంది. ఎంత చక్కగా మనకి ఇక్కడ చెప్తుందండి. ప్రతి భర్త లేని స్త్రీకి దేవుడికి ఒక గొప్ప వరం ఇచ్చాడండి. అదేంటంటే ఆయన ఆధిక్యత ఇచ్చాడండి. నువ్వు వైద్య నీకు నువ్వు విధవరాలు అనేది అసలు నేను ఇప్పుడు నీకు భర్త పొజిషన్లో వచ్చేసాను కాబట్టి నువ్వు ఆ మాటే మాట్లాడకూడదు అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఆ ఫీలింగ్ నాకు కలగలేదండి. ఇప్పుడు వరకు నాకు భర్త లేడా, నాకు ఆ ఫీలింగ్, లోకంలో ఉన్నటువంటి ఫీలింగు యథార్థంగా చెప్తాను, ఆ ఫీలింగ్ నాకు కలగలేదండి. నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నానండి. ఎందుకంటే ఆ దేవుడు మనకి స్థిరత్వాన్ని ఇచ్చేటువంటిది ఒక దేవుడు తప్ప ఎవరి దగ్గర అది ఆధారపు ఉండదండి. అక్కడ నేను ప్రేమించేది దేవుడు, సంఘము, నా కుటుంబం అండి. మన జీవితంలో ఎవరున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఇహలోకంలో సంబంధాలు పెట్టుకుపోయినా మనకు మంచిగా అయితే మనకు ఉంటారు, చెడుగా ఉంటే మనల్ని కూడా చూడరండి, చూసే కూడా మనకి రారండి. కానీ తండ్రి అయిన దేవుడు అలా వదలకదండి. మన ఇక్కట్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో సమస్తంలోనూ ఆయన మనకి తోడై ఉంటాడని చెప్తాడండి. దేవుడే శిరసై ఉంటానని చెప్తున్నాడు. అంతకంటే ఇంకా ఎవరికి అండదండలు మనకు కావాలండి? భూలోకంలో ఎవరు అండదండలు ఉన్నా లేకపోయినా తండ్రి అయిన దేవుడు అండదండలు ఉంటే మనకు చాలనేటువంటిది వస్తుంది. మనకు ఆయన అండదండలు, ఆయన భర్త పొజిషన్లోకి వచ్చినప్పుడు మనకు భయపడాల్సిన అవసరం లేదండి. ఇహలోక సంబంధాలు అవి మరిచిపోయినా కానీ మంచివైనా చెడ్డవైనా మనల్ని పరలోకానికి చేర్చలేవండి. నీ బంధువులు, నీ బంధుమిత్రులు, నీ రక్త సంబంధికులు నీకు పరలోకాన్ని లేదండి. పరలోకాన్ని ఇచ్చేది కేవలము దేవాది దేవుడండి, జయంగల దేవుడండి. క్రీస్తుని లేపాడు, మనల్ని కూడా ఒక రోజున లేపుతాననేటువంటి భరోసా మనకి ఇచ్చినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక దేవుడు, ఒకే ఒక్క దేవుడు, జీవంగల దేవుడు, తండ్రి అయిన యెహోవా. ఆ తండ్రి అయిన యెహోవానే మనకు భర్తగా ఉన్నప్పుడు మనము దిగులు పడాల్సిన అవసరం లేదని నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనము హనోకు వలె దేవుడితో నడవాలండి. ఎలా నడవాలి?
పాపం చేయకోకుండా, తప్పు చేయకోకుండా, పాపంలో పడిపోకుండా ఉన్నప్పుడు మరణం ఉండదు భూమి మీద అని బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. మరి ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద మరణం సంభవిస్తుంది. హనోకుకి, ఏలియాకి ఎందుకు మరణం సంభవించలేదండి? దేవునితో నడిచారండి, దేవుడితో ఉన్నారు, వాళ్ళ భూమి మీద తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళ మరణము చూడకుండానే పరలోకానికి వెళ్ళిపోయారని బైబిల్ గ్రంథం చెప్పబడుతుందండి. ప్రతి ఒక్క మనిషి ఇప్పటి వరకు మనం పాపం చేస్తూ, ఇప్పటి వరకు దేవుని ఇబ్బంది పెడుతూ, మనము దేవుడికి ఇబ్బంది వ్యభిచారం అనే దాన్ని దేవుడు చాలా ఖండిస్తున్నాడండి. వ్యభిచారం అనేది శరీరం, తన సొంత శరీరంతో చేస్తారు కాబట్టి వాళ్ళు చాలా అసహించుకుంటున్నాడండి. దేవుడు ఇలాంటి పనులు చేయకుండా, చాలా మరణకరమైనటువంటి పాపాలు మనం చేయకుండా, మాంత్రిక శక్తిని, నరహత్య, వ్యభిచారము, విగ్రహారాధన ఇలాంటి భయంకరమైన వాటికి మనం దూరంగా ఉండాలనేసి బైబిల్ వాక్యం సెలవిస్తుందండి. ఈ యొక్క వాక్యంతో నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరికీ గొప్ప వాక్యాన్ని చెప్పేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుడికి నేను వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి సహోదరికి రమ్య గారికి నేను ప్రభునామంలో వందనాలు చెల్లించుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి. సహోదరి నిర్మల గారు ఎంతో చక్కగా, అర్థవంతంగా, ఎంతో వివరంగా చెప్పారు. తండ్రి అయిన దేవుడు ఎవరికి శిరస్సు అని.